గత ప్రభుత్వ పాలనలో గొల్ల కుర్మలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించడం జరిగిందని గజ్వేల్ మండల గొల్ల కుర్మ సంఘం బాధ్యులు ఎక్కలదేవి కనకరాజు యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. గొల్ల కుర్మలను గొర్రెల పంపిణీ ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో గొర్రెల పంపిణీని చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో సుమారు 10 కోట్ల వరకు డీడీలు చెల్లించి ఏడాది అయినప్పటికీ ఇప్పటివరకు తమకు గొర్రెలను పంపిణీ చేయలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా తమకు గొర్రెలను పంపిణీ చేసి తమను ఆర్థికంగా ఆదుకొని జీవనోపాధి కల్పించాలని కోరారు. అఖిల భారత యాదవ మహాసభ ఎన్నుకోవడం జరిగింది. అఖిల భారత యాదవ మహాసభ గొర్రె డీడీలు కేసీఆర్ గారు 10 ఏళ్ల నుంచి గొర్రె డీడీలు గొర్రెలకు కొంచెం ఉపాధి కల్పించాలని ఒక 10 ఏళ్ల నుంచి ప్రయత్నపడి ఒక 10 ఏళ్ళ ఉండే 10 ఏళ్ళ తర్వాత సెకండ్ విడత కూడా కేసీఆర్ గారు కట్టమన్నాడు. అందరు కలిసి గొర్రె కుర్మలు అందరు కలిసి ప్రయోజకులు కావాలని గొర్రె కుర్మలు అందరూ డీడీలు కట్టిరు. ఒక్కొక్క కలెక్టర్ అకౌంట్ ఒక్కొక్క మండలానికి 10 కోట్ల జమ చేసి కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి. అదందరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తక్షణమే ఆ రిలీజ్ అన్న అకౌంట్ అన్న అమౌంట్ అనేయాలి, లేదంటే గొర్రెని ఇవ్వాలని గొల్ల కుర్మల తరఫున మేము యాదవుల అధ్యక్షులం కాబట్టి మాట్లాడుతున్నాం. గొల్ల కుర్మలను కోటీశ్వరులు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గొల్ల కుర్మలకు వాళ్ళ జీవనాధారమైనటువంటి గొర్రెలను పంపించేయాలని చెప్పి ఏవింటికి కూడా లిమిట్ లేకుండా 18 ఏళ్ళైన ప్రతి వ్యక్తికి ఎన్ని యూనిట్లు ఉంటే కుటుంబంలో అన్ని యూనిట్లు ఇస్తామని చెప్పి 1వ విడత 2వ విడత విజయవంతంగా పూర్తి చేసి మాకు గొర్రెలను పంపించేసింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 2 ఏళ్ల కరోనా సమయంలో డీడీలు కట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిస్థితుల వల్ల 3వ విడత కార్యక్రమం ఇవ్వలేకపోయింది. దాని తర్వాత తదనంతరం పార్టీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా మా డీడీలు అన్ని కట్టి ఉన్నాం. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 50-20 కోట్ల డీడీలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో జమ అయి ఉన్నాయి. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మా డీడీల విషయంలో శ్రద్ధ తీసుకొని ఎంబడే గొర్రెల పంపిణీ చేయాలి, లేదంటే వాపసు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. లేని పక్షంలో మరి 33 జిల్లాలలో మా గొల్ల కుర్మలను ఉద్యమం స్టార్ట్ చేసి మరి ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంతో పాటు ప్రగతి ప్రజాభవన్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.